ఫన్. కిషోర్ గారు. సుధాకర్ గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు. సుధాకర్ గారు సార్, భర్త మహాశైలకు విజ్ఞప్తున్నారు అంటే మీకు ఫస్ట్ ఈ గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి టీజర్ కన్నా ముందు చిన్నది వదిలేరు కదా, అక్కడి నుంచి కూడా మొత్తం పాజిటివ్ వైబే ఉందన్నమాట. సో పండక్కి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న ఎలాగో అలాంటి ఒక సినిమా అనిపిస్తుంది యాక్చువల్గా. సో దీని మీద అయితే అంతా పాజిటివ్ అయింది సార్. అంటే ఒక ప్యారలల్గా మీ ప్యారడైజ్ కూడా జరుగుతుంది. ప్రతి ప్యారడైజ్ అప్డేట్ వచ్చిన ప్రతిసారి కూడా దాని మీద సేమ్ డేట్ వేసుకుంటూ వస్తున్నారు, పెద్ద కూడా సేమ్ అప్డేట్ వేసుకుంటూ వస్తున్నారు. సో క్లాష్ తప్పదా, లేకపోతే లాస్ట్లో 1 month ముందు మార్చడం ఈ మధ్యన కొంచెం ఇదైంది కదా? అంటే అదే డేట్కి వద్దామని ట్రై చేస్తూ ఉన్నాం, డే అండ్ నైట్ చేస్తూ ఉన్నాం. సో బెస్ట్ ట్రై చేస్తున్నాం. మరి అంటే అన్ని వర్క్ అయిపోతే మాత్రం 31st అదే 26th ప్లాన్ చేస్తాం. కిషోర్, మీకు అంటే మీకు తెలిసిన జోనర్లోనే, అంటే మీకు తెలిసింది ఇదే, మీ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో మీ సినిమాలు చేస్తూ వస్తా అంటున్నారు. యాక్షన్ సినిమా చేయాలి, మాస్ సినిమా చేయాలి, డైరెక్టర్ అంటే అన్ని రకాల సినిమాలు చేస్తారు. బట్ మీరు దాన్ని టచ్ చేయకుండానే వెళ్తూ ఉన్నారు. ఇలాగే కంటిన్యూ అవుతారా ఏంటి మీరు? అంటే మనం ఎలాంటి సినిమాలను చూసి పెరుగుతామో దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. నేను ఇప్పుడు గీతాంజలి లాంటి సినిమాని 27 సార్లు ఏమో చూశాను. నిన్నే పెళ్ళాడితే సినిమాని ఒక 52 సార్లు చూశాను. స్వర్ణకమలం లాంటి సినిమా 23 సార్లు. అంటే నన్ను అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసాను నన్ను. సో అందుకని నేను మాస్ ట్రై చేసినా కూడా ఐ డోంట్ నో హౌ ఇట్. బేసిక్గా నాకు కొట్టడాలు ఇవి నాకు తెలీదు, లైఫ్లో కూడా జరగలేదు. నవ్వించటాలే అది బెస్ట్, నవ్వు ఎమోషన్ తప్ప నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి కరెక్ట్గా తెలియదు. మీ టైటిల్స్ కూడా ఇన్బిల్ట్ వస్తాయండి? మీరేనా ఈ టైటిల్ అంతా కూడా చేసింది? ప్రీవియస్ టైటిల్స్ అన్నీ నేను పెట్టిందండి. ఈ టైటిల్ మాత్రం సజెస్ట్ చేసింది పవన్, డైరెక్టర్ పవన్. తను ఈ కథలో వర్క్ చేశాడు. సో ఇట్లా భక్త మహాశైలికి విజ్ఞప్తి టెంపుల్స్లో వస్తూ ఉంటుంది కదా, మంది హస్బెండ్ సినిమా కదా, ఇలా అయితే ఎలా ఉంటుంది సజెస్ట్ చేసింది పవన్ అండి. పవన్ సాధినేనా? కాదు, పవన్ బాసిం శెట్టి, రంగవల్లి డైరెక్టర్. ఓకే, రంగవల్లి. ఓకే సార్, పొట్ట మీదేమో మీ హీరోని పెట్టుకున్నారు, గుండెల మీదేమో